నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు అవినాష్ రెడ్డి కోసం నేను పని చేస్తున్నానని, అంటే వివేక పని చేస్తున్నారని సునీత గారే చెప్పారు. జగన్ గారి కోసం పనిచేస్తున్నారని, అవినాష్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారని ఆమె క్లియర్ గా చెప్పారు. నా దగ్గర బైట్స్ కూడా ఉన్నాయి, సమయం వేస్ట్, ప్రతిసారి అదే చూపించాల్సి వస్తుందని. కానీ పని చేస్తున్నానని చెప్పిన తర్వాత ఒకటి ఈమె చెప్పే కారణం ఇప్పుడు కరెక్ట్ కాదు, పక్కన పెట్టేద్దాం. ఇంకా ఎవరికి ఉంది అవసరం? హత్య చేయించాల్సిన అవసరం ఏముంది? ప్రతి హత్య వెనుక ఒక కారణం ఉండాలి కదా. ఇదైతే రాజకీయ కారణం లేదని ఆమె నోటితో చెప్పేసింది కదా. మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఆస్తుల విషయం ఏమైంది? రెండో భార్య విషయం ఏమైంది? ఆ రెండో భార్య కొడుక్కి వారసత్వం ఇస్తారనేటటువంటి అంశం ఏమైంది? ఆ తర్వాత ఏదో ఆమెతో గొడవలు పడ్డము, ఆయన చెక్ పవర్ లాగేసుకోవడము, ఇవన్నీ కూడా సిబిఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా? వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? సార్, సుధా సింగ్ మేడం is categorically established it's a brutal murder and robbery has taken place. Robbery అనడానికి and documents ఎత్తుకెళ్ళిపోయారు, notarization certificate. yes ఆయన చెప్పారు, దస్తగిరి చెప్పాడు కదా ఫస్ట్ అయితే. yes, అది దొరికే కూడా along with the cash. రైట్, చెప్పండి బాబుల్ రెడ్డి గారు. అన్న ఇప్పుడు అది ఈ దస్తగిరి అనే వ్యక్తిని వీళ్ళందరూ కలిసి ప్రలోభ పెట్టారు. రామ్ సింగ్ ప్రధానంగా, రామ్ సింగ్, సునీత, రాజశేఖర్ ముగ్గురు కలిసి నిత్యం వాళ్ళ ముగ్గురు ఒక కుట్రపూరితంగా ఈ వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క ప్రజా అభిమానాన్ని ఎదుర్కోలేక, ప్రజాక్షేత్రంలో మనం గెలవలేము, మన కుటుంబానికి ఆదరణ కోల్పోయింది కాబట్టి ఈ రకంగా మనం ఆయన్ను టార్గెట్ చేసి ఆయన్ను ప్రజల్లో సులకన చేస్తే ఆ స్థానం మనకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనకు మంచి విలువ వస్తుంది, కడప పార్లమెంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి జరిగింది. సిట్టు 1, 2, 3లో కూడా ఎక్కడ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారి పేరు కానీ, ఆ వైఎస్ భాస్కర్ గారి పేరు కానీ ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. ఆమె కూడా ఎక్కడ స్టేట్ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు 3 నెలల పైన అధికారంలో ఉన్నారు కదా, ఈ మర్డర్ జరిగిన తర్వాత ఆయనే సిట్ చేశారు కదా. మనకు బాగా కావాల్సినటువంటి ఆ వెంకటేశ్వరరావు ఎవరు ఉంటారు కదా, ఏం వెంకటేశ్వరరావు, ఆయన కూడా ఉన్నారు కదా. మరి ఇన్ని ఉండి అన్ని అధికారం చేతిలో పెట్టుకుని ఆయనే సిట్ వేసి, ఇంకో సిట్ వేసి, ఇన్ని చేసి ఇప్పుడు హోకెళ్ళు బాబాయ్ అని అరుస్తున్నాడు రోజు. నువ్వెందుకు కనుక ముఖ్యమంత్రిగా ఉన్నావు? నీ చేతిలోనే అధికారం ఉంది, నీ చేతిలోనే విచారణ అధికారులు ఉన్నారు. ఇప్పుడు సునీతను వెనకేసిన హోకెళ్ళి బాబాయ్ అనేది 2 చేతులు ఎత్తి ఏంటిది? ఈయన ఎందుకు కనుక్కోలేకపోయాడు? ఎందుకని ఆ రోజు కనీసం అవినాష్ రెడ్డి పేరు చెప్పగలిగాడా? హోకెళ్ళి బాబాయ్ అనే వ్యక్తి. మీరు చర్చలో మాట అన్నారు, తండ్రి కూతురుకు మాటలు లేవన్న మాట అన్నారు కదా. అవును, తండ్రి కూతురికి మాటలు లేవన్న విషయాన్ని నాకు ఆయన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారే స్వయంగా నాకే చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ కు 1 ఇయర్ అంటే ఆ సంఘటనకి 1 ఇయర్ మాటలు లేవు. ఒకసారి హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ లో ఈమె సెకండ్ వైపు గురించి ప్రస్తావన చేస్తే వాటర్ బాటిల్ తీసుకొని ఇసురు కొడితే అది గోడకు తగిలిందన్న విషయం కూడా ఆయన చెప్పిన విషయం నాకు. ఎవరు? నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. సెకండ్ ఇంకో విషయం కూడా మీరు ఇంకో విషయం, మేము లోకల్ గా ఉన్న అంశాల్లో ప్రధానంగా మీ దృష్టికి వచ్చినాయో లేదో మాకు తెలియదు, ఇంకో విషయం ప్రస్తావన చేస్తానా. ఆయనకు కూడా నేను అడ్వకేట్ కౌన్సిల్ గా ఆయన ఎమ్మెల్సీ అఫిడవిట్లు కానీ అన్ని కూడా నేను కూడా చూసేవాడిని, ఆయన రికార్డ్స్ అన్ని యాజ్ ఏ పార్టీ అభిమానంతో. ఆయన కూడా లాస్ట్ లో పాపం చివరి దశలో డబ్బులు 5,000, 10,000 కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు, క్యాష్ లేవు, వీళ్ళు అంత మొత్తం లాగేసుకున్నారు. ఒక టీమ్ గా ఏర్పడినారు. వైఎస్ వివేకానంద రెడ్డి, ఆయన భార్య, కూతురు, అల్లుడు కలిసి ఒక టీమ్ గా ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రూప్ కు చెక్ పవర్ ఇచ్చారు, బ్యాంకుల అకౌంట్లన్నీ దానికి ఇచ్చారు. ఆయనకు లాస్ట్ లో చివరిలో 5,000, 10,000 కూడా డబ్బులు ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అంత ప్రేమ ఉంది తండ్రి మీద. ఈమెకి అంత ప్రేమ ఉందా సునీత గారికి? మొత్తం ఫైనాన్షియల్ గా అష్టదిగ్బంధం చేసింది. భలే మంచి పాయింట్ చెప్పారు. రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి తండ్రి మీద. కంటే ఇలాంటి కూతుర్నే కనాలని ఎవరు అన్నారు పచ్చ మీడియా వాళ్ళు. నిజానికి ఇలాంటి కూతుర్ని ఎవరు కనకూడదు అనిపిస్తుంది మీరు చెప్పేది వింటే. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, ఇలాంటి కూతుర్ని ఎవరు కనకూడదు అని అనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి. అలా ఇంకో విషయం, ఇప్పుడు ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి సెల్లుకు ఆమె సమయం జగన్ వైపు గారి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ మెసేజ్ ఎలా ఉండేది అంటే వల్గర్ లాంగ్వేజ్. ఈమె సునీతని వచ్చేసి చిన్న పందిని, వాళ్ళ మదర్ వచ్చేసి పెద్ద పందిని సంవాదన. ఆ మెసేజ్ అన్ని కూడా వీళ్ళు సిబిఐ వాళ్ళు స్టార్ షీట్ లో వేసినారు. ఆమె ప్రస్తావించేది, ఆమె బాధపడేదంట. ఎవరు? సమీం గారు వివేకానంద రెడ్డి గారి దగ్గర బాధపడుతుండేదంట. అంటే ఈ సంఘటన వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు, అన్ని రకాల ప్రయోజనము ఆ కుటుంబానికి తప్ప ఈ కుటుంబానికి లేదనే విషయం ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మనకు ఈ రామ్ సింగ్ అనే ఒక వ్యక్తి
ఈ వీళ్ళతో కలిసి కొల్లుడై ఈ ఇన్వెస్టిగేషన్ పక్కదారి పెట్టించారు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనేక అలిగేషన్స్ ఉంటాయి, అన్ని కోణాల్లో అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని చివరిలో ఒక దారిని ఎంచుకొని ఆ వేలో సెలెక్షన్ చేయాలి. ఇదే వీళ్ళ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ ఇలా ఉన్నాయి. వాళ్ళు లెటర్ దాచిపెట్టమన్నది వాళ్ళే, వాళ్ళ పిఏకి చెప్పింది వాళ్ళే, తర్వాత కంప్లైంట్ ఇవ్వడం అవసరమా అన్నది కూడా వాళ్ళే. సిఐతో ఇక్కడ కేసు పెట్టాల్సిన అవసరం ఉందంటావా ఈ సంఘటన పని కూడా అన్నది రాజశేఖర రెడ్డి గారే. అంటే ఏంటి అర్థము? వాళ్ళకు మర్డర్ జరిగిందన్న సంగతి తెలిసి లెటర్ చూశారు, పిఏ చెప్పాడు, చదివి వినిపించుకున్నారు. మరి మర్డర్ అని కన్ఫామ్ అయిన తర్వాత అంతటి మేధావు గల వ్యక్తులు వాళ్ళు అప్పుడే ఇమ్మీడియట్ గా మొత్తం వాళ్ళ పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇంటిని ఎవరికి ఎంటర్ కానియొద్దు, అవతల ఏ ప్రముఖుడు వచ్చినా కూడా లోపలికి ఎంటర్ కానియొద్దు, మేము వచ్చే వరకు లాక్ చేయండి అని చెప్పేసి ఉంటే అదే రోజే మనకు అసలే నిందితులు ఎవరు దొరికేవాళ్ళు కదా. ఎందుకు చేయలేదు ఆ పని? మీరు మర్డర్ జరిగిన వెంటనే శివప్రకాష్ రెడ్డికి తెలుసు